అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాల సస్పెన్స్ ముగిసిపోయింది. విజేతగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరులు పట్టం కట్టారు. 78 ఏళ్ల ట్రంప్ తన మద్దతుదారులతో ఫ్లోరిడాలో పామ్ బీచ్లో సంబురాలు జరుపుకున్నారు. ఇక ట్రంప్ తన ప్రసంగంలో ఈ విజయం అమెరికా ప్రజలదని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 13 తనపై జరిగిన హత్యాయత్నం గురించి ప్రస్తావించారు. ప్రజలకు సేవ చేసేందుకే దేవుడు తనను ఆ రోజు కాపాడారంటూ సందర్భంగా చెప్పుకొచ్చారు. తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారో మరింత సమాచారం తెలుసుకుందాం. యావత్ ప్రపంచం అమెరికా ఎన్నికల ఫలితాలను ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశాయి. సర్వేల అంచనాలను తారుమారు చేస్తూ అమెరికా ప్రజలు ట్రంప్ కు పట్టం కట్టారు. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ప్రజలు ఇంత భారీ విజయాన్ని కట్టబెడతారని ట్రంప్ కూడా ఊహించి ఉండవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజా వ్యతిరేక ఓటు. బైడెన్ ప్రభుత్వంపై ప్రజలు విసిగి వేసారిపోయారు. గత 4 సంవత్సరాల పాటు ఆయన ప్రపంచం ముందు అమెరికా పరువు తీశారు. అమెరికా ప్రెసిడెంట్ అంటే ఇలా ఉంటారా అని యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకుంది. వయసు మీద పడ్డం, మరోవైపు మతిమరుపుతో ఆయన చెప్పాల్సింది చెప్పలేకపోయాడు. పలుమార్లు వేదికలపై నుంచి తూలి కింద పడ్డం, అది కాకుండా 2024 ప్రెసిడెన్షియల్ పోల్లో తాను ట్రంప్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తానని మంకుపట్టి డెమోక్రాటిక్ పార్టీని నిలువున ముంచేశాడు బైడెన్. దానికి కమలా హ్యారిస్ భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ట్రంప్ తన ప్రసంగాల్లో ఇప్పటి వరకు డెమోక్రాటిక్లు దేశానికి చేసిన గాయాలను తాను మాన్పిస్తానని చెప్పుకొచ్చారు. సరిహద్దుల నుంచి అక్రమ వలసదారులను నిలిపివేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు రాత్రి అమెరికా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. రాజకీయంగా భారీ విజయాన్ని సాధించామన్నారు. ప్రతి అమెరికన్ పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు. మీకోసం, మీ కుటుంబం కోసం తాను పోరాడుతానన్నారు. తన చివరి శ్వాస అమెరికా కోసమే అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతూ అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఖచ్చితంగా 315 ఓట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక అసలు విషయానికి వస్తే కీలకమైన 7 స్వింగ్ స్టేట్స్ ఈసారి రిపబ్లికన్ల కైవసమైంది. 2020 పోల్స్ లో ఇదే స్వింగ్ స్టేట్ లో 6-1 మెజారిటీతో గెలిస్తే 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది కాస్త రివర్స్ అయింది. ట్రంప్ ఖాతాలో 7-0గా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ట్రంప్ ఖాతాలో ఇప్పటికే 3 రాష్ట్రాలు వచ్చి పడ్డాయి. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినాలోని రిపబ్లికన్ పార్టీలను గెలిపించారు. ఇక మిగిలిన అరిజోనా, విస్కాన్సిన్, మిచిగాన్, నెవాడాలో ట్రంప్ పార్టీ ముందంజలో ఉంది. ఈసారి పోలింగ్ లో ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే రిపబ్లికన్లు సెనేట్ తో పాటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో కూడా ఆధిక్యతను చాటుకున్నారు. ఫ్లోరిడాలో పామ్ బీచ్ కంట్రీ కన్వెన్షన్ సెంటర్ ట్రంప్ మద్దతుదారులతో నిండిపోయింది. తన ప్రసంగంలో అమెరికా ప్రజలు తనకు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ప్రశంసించారు. తనతో పాటుగా వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ను, ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్ ను ప్రశంసలతో ముంచెత్తారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జేడీ వాన్స్ కు ఆయన అందమైన భార్య ఉషా వాన్స్ కు శుభాకాంక్షలు అని చెప్పారు. అదే సమయంలో స్టేజ్ పై ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. వాన్స్ ను ఉద్దేశించి హీ ఈజ్ ఫీస్ట్ గాయ్ అని సంబోధించారు. పోరాట యోధుడు, అత్యంత ధైర్యం కలవాడు అని ప్రశంసలు గుప్పించారు. మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉషా చిలుకూరి విషయానికి వస్తే ఏపీలో వడ్లూరుకు చెందినవారు. ఆమె ప్రస్తుతం అమెరికా సెకండ్ లేడీ అవుతారు. అలాగే మొట్టమొదటి నాన్ వైట్ విమెన్ కూడా ఉషానే. ఎల్లా స్కూల్లో వాన్స్ తో పరిచయమైంది. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. కాగా ఉషా వల్ల తాను పూర్తి శాకాహారిగా అయిపోయానని తరచూ జోక్స్ వేస్తూ ఉంటారు వాన్స్. ఇన్ని అడ్డంకులను దాటి విజయం సాధించామన్నారు ట్రంప్. రాజకీయంగా ఇలాంటి విజయం అమెరికా గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. తన ప్రసంగంలో ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ బాల్స్, ఎలాన్ మాస్క్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఈ ఏడాది జూలైలో ఆయన తనకు మద్దతును ప్రకటించారు.
అప్పటి నుంచి మిలియన్ల కొద్ది డాలర్లు మంచినీళ్ళ ఖర్చు పెట్టారని చెప్పారు. తమకు కొత్త స్టార్ లభించాడు, హీఈస్ ఏ అమేజింగ్ గాయ్ అంటూ మాస్క్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇదిలా ఉంటే ట్రంప్ అమెరికాను బిట్ కాయిన్ తో పాటు క్రిప్టో కరెన్సీ క్యాపిటల్ చేస్తానని చెప్పాడు. అధికారంలోకి వస్తే మాస్క్ కు మంత్రి పదవి ఇస్తానన్నారు. అదేవిధంగా మాస్క్ ను ప్రభుత్వంలో వృధా లేదా వేస్టేజ్ పై ఆడిటింగ్ ఇన్ఛార్జి చేస్తానని చెప్పారు. ఏది చేయాలన్నా ఎలాన్ మాస్క్ చేయగలరు, అత్యంత తెలివైన వాడని ప్రశంసలు గుప్పించారు ట్రంప్. ఇటీవలే తాను స్పేస్ ఎక్స్ లాంచ్ ను చూశానన్నాడు. అందుకే తనకు మాస్క్ అంటే అత్యంత ప్రేమ అన్నారు మాజీ ప్రెసిడెంట్. ఇక మస్క్ విషయానికి వస్తే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ట్రంప్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో పాటు ఒక సందేశం కూడా ఇచ్చాడు. గేమ్ సెట్ అండ్ మ్యాచ్ అంటూ పోస్ట్ పెట్టారు. ఇక ట్రంప్ ఈసారి ఎన్నికల్లో రికార్డ్ ను సృష్టించాడని చెప్పవచ్చు. ఎందుకంటే గత 20 ఏళ్లలో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి ఈ స్థాయిలో పాపులర్ ఓటును దక్కించుకోలేదు. 2004లో జార్జ్ బుష్ తర్వాత ఈ స్థాయిలో పాపులర్ ఓట్ ఏ రిపబ్లికన్ నాయకుడికి దక్కలేదు. 2004లో జార్జ్ బుష్ మొత్తం 6,20,40,610 ఓట్లు దక్కించుకున్నారు. అలాగే 286 ఎలక్టోరల్ ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా డెమోక్రాటిక్ అభ్యర్థి 5,90,28,444 ఓట్లు దక్కించుకున్నారు. 251 ఎలక్టోరల్ ఓట్లు తన ఖాతాలో వేసుకున్నారు. గత 20 సంవత్సరాల గణాంకాలను తిరిగిస్తే బరాక్ ఒబామా అత్యధికంగా 6.95 కోట్ల ఓట్లను దక్కించుకున్నారు. 52.9% పాపులర్ ఓటును సాధించారు. 2008లో 365 ఎలక్టోరల్ ఓటును దక్కించుకున్నారు. ఇక రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఒబామా పాపులర్ ఓటు స్వల్పంగా క్షీణించింది. 51.1% దిగి వచ్చింది. ఇక ఎలక్టోరల్ ఓటు విషయానికి వస్తే 332 ఓట్లు దక్కించుకున్నాడు. ట్రంప్ విషయానికి వస్తే 2016లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ట్రంప్ 304 ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకోగా ఆయన పాపులర్ ఓటు మాత్రం 46.1% దిగొచ్చింది. అలాగే హిల్లరీ క్లింటన్ విషయానికి వస్తే 48.2% పాపులర్ ఓటు దక్కించుకుంది. ట్రంప్ తో పోల్చుకుంటే 2.1% మార్జిన్ అధికంగా ఉన్న ఎలక్టోరల్ సీట్లు తగ్గడంతో ప్రెసిడెంట్ పదవి చేపట్టలేకపోయారు. ఇక చివరిగా జరిగిన 2020 ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విషయానికి వస్తే ఆయన పాపులర్ తో పాటు ఎలక్టోరల్ మెజారిటీ దక్కింది. పాపులర్ ఓటు 51.3% దక్కితే 306 ఎలక్టోరల్ ఓటు సాధించారు. ఒక ట్రంప్ విషయానికి వస్తే ఆయనకు 7,42,23,975 ఓట్లు దక్కించుకున్నారు. అయితే ఎలక్టోరల్ ఓటు మాత్రం 232కు మాత్రమే పరిమితమైంది. దీంతో ట్రంప్ పరాజయం పాలయ్యారు. తన పరాజయాన్ని అంగీకరించలేదు. తన మద్దతుదారులతో క్యాపిటల్ హిల్ పై దాడులకు పాల్పడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఓడిపోయానన్న కసితో పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి తన పంతాన్ని సాధించుకున్నారు ట్రంప్. బ్రేవో ట్రంప్ అనాల్సిందే.